కోవూరు పోలీసులకు రాబడిన సమాచారం మేరకు కోవూరు సమీపంలో జాతీయ రహదారిపై ఎస్ఐ ముత్యాలరావు సిబ్బందితో కలిసి అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న వాహనాన్ని పట్టుకుని స్టేషన్కు తరలించారు. పట్టుబడిన బియ్యాన్ని కోవూరు పోలీసులు సమక్షంలో సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ బాలకోటమ్మ స్వయంగా బియ్యం పరిశీలించి రేషన్ బియ్యం నిర్ధారించింది. ఈ సందర్భంగా బలకోటమ్మ మాట్లాడుతూ, అర్ధరాత్రి సమయంలో కోవూరు పోలీసులు రాబడిన సమాచారం మేరకు 45 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం జరిగింది అని తెలిపారు. పోలీస్ స్టేషన్కి తరలించిన ఆ బియ్యాన్ని స్వయంగా పరిశీలించడం జరిగిందని, అవి రేషన్ బియ్యమని నిర్ధారించమని తెలిపారు. వేరే ప్లాస్టిక్ బాగులో వేసుకుని ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని, సుమారు 900 బ్యాగులు ఉన్నాయని తెలిపారు. ఆ బియ్యాన్ని, లారీని సీజ్ చేసి వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. పోలీస్ సిబ్బంది, రెవెన్యూ అధికారులు తదితరులు ఉన్నారు. పోలీసు వారు తనిఖీ నిర్వహిస్తున్న సమయంలో ఒంగోలు వైపు నుంచి వస్తున్న లారీని డౌట్ రాగా ఆపి చెక్ చేయగా డౌట్ వచ్చి ఆ లారీని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి మాకు ఇన్ఫామ్ చేశారు. సివిల్ సప్లైస్ రెవెన్యూకి తహసీల్దార్ వారికి అవి తీసి చెక్ చేయగా రేషన్ బియ్యంగా తెలుస్తుంది. కాబట్టి ఆ లారీని సీజ్ చేసి ఆ రైస్ని గోడౌన్కి తరలించి అనాలిసిస్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. ఆ లారీలో 900 బ్యాగులు గన్నీ నుంచి ప్లాస్టిక్ తెల్ల సంచుల్లో నింపున్నారు. దీన్ని చూసి మేము నివేదిక సమర్పిస్తాము.